పవర్లో ఉండగా తిరుపతి వైసీపీ కార్పొరేటర్లు చెలరేగిపోయారు. అధికారం పోగానే పక్కచూపులు చూస్తున్నారు. పవర్లో ఉన్న పార్టీలోనే ఉంటే బెటర్ అంటున్నారు. అందుకు వీలుగా తిరుగుబాటుకు ప్లాన్ చేస్తున్నారు. తిరుపతి వైసీపీలో ముసలం మొదలైందా? పార్టీ మారేందుకు ఆగస్టులో ముహూర్తం ఫిక్స్ అయిందా? కొందరు జనసేనలో జాయిన్ అయ్యే ప్లాన్లో ఉన్నారా? మరికొందరు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారా? ఇంకొందరు వాట్ నెక్స్ట్ అంటున్నారా? వాట్స్ ది స్టోరీ? ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్ల తిరుగుబాటు, ఫ్యాన్ పార్టీ పెద్దల్లో వర్రీ, ఎవరూ టచ్ కూడా చేయలేరనుకున్న కంచుకోటలోనే హై వోల్టేజ్ రీవోల్ట్. ఇది తిరుపతి వైసీపీలో పరిస్థితి. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. వైనాట్ 175 అనుకున్న అధినేతకు జనం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. లోక్సభలో 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో స్థానిక సంస్థల్లో కూడా సీన్ రివర్స్ అవుతోంది. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, నగర పాలక సంస్థల్లో కార్పొరేటర్లు ఫ్యాన్ పార్టీకి తిరుగుబాటు ప్రారంభమైంది. దీంతో చైర్మన్లు, మేయర్ పీఠాలను కోల్పోయే ప్రమాదం పొంచి ఉందనే టెన్షన్లో వైసీపీ నేతలు ఉన్నారు. అధికారంలో ఉండగా అరాచకం సృష్టించిన పార్టీకి పవర్ పోయిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు భయపడుతున్నాయి. ఆనాడు తాము చేసిన అరాచకాలను తలుచుకుని ఇప్పుడు కుమిలిపోతున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సమయంలో ప్రారంభమైన దొంగ ఓట్ల భాగోతం ఆ తర్వాత జరిగిన మున్సిపల్ కార్పొరేషన్, టౌన్ బ్యాంక్, ఎమ్మెల్సీ ఎన్నికల వరకు కొనసాగింది. ఓటు వేసి వైసీపీని గెలిపిస్తే తిరుపతి జనానికి చుక్కలు చూపించింది. ఓటు వేసుకునే హక్కును కాలరాసింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దాదాపు ఏకగ్రీవం చేసుకున్నారు. నామినేషన్లు వేయటానికి వచ్చిన వారిని టార్గెట్ చేసి పత్రాలను లాక్కుని పబ్లిక్ గా చింపేశారు. ఎదిరించి ఎదురు నిలవాలనుకున్న వారిపై భౌతిక దాడులకు తెగబడిన సందర్భాలు ఉన్నాయి. అయితే పోలీసులు పట్టించుకోకుండా గుడ్లప్పగించి చోద్యం చూడటం విమర్శలకు తావిచ్చింది. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో అయితే సభ్యులెవరినీ ఓటు వేయలేదు. పోలింగ్ బూత్స్ లో కూర్చుని తమకు అనుకూలంగా గుద్దుకున్నారు. తమకు ఎదురు లేదన్న విధంగా విర్రవీగారు. నగరపాలక సంస్థ పరిధిలో ఇల్లు కట్టుకోవాలంటే కప్పం కట్టాల్సి వచ్చేది. అడిగినంత ఇస్తే నిబంధనలు బలాదూర్ అన్నట్టుగా ఇటు కార్పొరేటర్లు, అటు అధికారులు వ్యవహరించేవారు. లేకపోతే తమ ప్రతాపం చూపేవారు. వైసీపీ నేతలు అరాచకాలు, అవినీతిలో ప్రజలు విసిగిపోయారు. 5 ఏళ్లు భరించారు. అవకాశం కోసం ఎదురు చూశారు. సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బ తీశారు. తిరుపతి అసెంబ్లీ స్థానంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు 60,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో నెగ్గారు. దీంతో వైసీపీ అరాచకాలకు కొంతవరకు తెరపడినట్టు అయింది. ఇప్పుడు నగరపాలక సంస్థ వంతు వచ్చింది. కూటమి అధికారంలోకి రావడంతో తమ పీఠాలకు ఎక్కడ ఎసరు పెడతారోనని మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి టెన్షన్ పడుతున్నారు. ఇంతకాలం 2 చేతుల సంపాదించుకున్న కార్పొరేటర్ల మాటకు వార్డుల్లో విలువ లేకుండా పోతోందట. వార్డు సచివాలయానికి వెళ్లినా సేమ్ సీన్. విలువ ఇవ్వకపోగా అసలు పట్టించుకునే దిక్కు లేకుండా పోతోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కూడా వీరి ఆటలు సాగటం లేదు. గతంలో ఫోన్ కాల్తో పనులు చేయించుకున్న వీరి పప్పులు ఉడకటం లేదు. పార్టీ పవర్లో ఉండగా చెలరేగిపోయిన కార్పొరేటర్లు అధికారం కోల్పోయిన తర్వాత కాళ్లకు బంధం పడినట్టు బెక్కచచ్చి కూర్చున్నారు. అధికార మార్పిడి జరిగిన కొద్ది రోజులకే ఈ పరిస్థితి ఉంటే మున్ముందు సినిమా ఎలా ఉంటుందో వైసీపీ మున్సిపల్ ప్రజాప్రతినిధులకు అర్థమైంది. తమ నుంచి డబ్బులు తీసుకుని ఏకగ్రీవంగా గెలిపించారని ఆరోపిస్తూ తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు కొందరు కార్పొరేటర్లు. ఫ్యాన్ పార్టీ పెద్దలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. సగం మంది వైసీపీని వీడే ప్లాన్ లో ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఇందుకు ఆగస్టులో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు నెక్స్ట్ టైం తిరుపతి వచ్చేలోగానే పని పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు. సాధారణ ఎన్నికలకు ముందే 5 కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పోటీకి చేరారు. తిరుపతి మేయర్ శిరీష ఇటీవల అధికార పార్టీ నేతలతో కలిసి జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన నేతలతో గతంలో టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరించిన ఆమె ఈసారి అడుగులకు మడుగులెత్తినట్టుగా వ్యవహరించడం హాట్ టాపిక్ గా మారింది.
ముందస్తు ప్లాన్ ప్రకారం వైసీపీ కార్పొరేటర్లలో కొందరు జనసేన, మరికొందరు టీడీపీలో చేరి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను సొంతం చేసుకోవాలనుకున్నారు. కానీ ప్రస్తుత మేయర్ శిరీష వ్యవహరించిన తీరును పరిశీలిస్తే పార్టీ మారి మేయర్ పదవిని నిలబెట్టుకోవాలనే ప్లాన్లో ఉన్నట్టు కనిపిస్తోంది. చట్టాపట్టాలేసుకుని టీడీపీ, జనసేన నేతలతో కలిసి పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అభినయ్ రెడ్డి ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా ఉన్నారు. లేటెస్ట్ పొలిటికల్ పరిణామాలను పరిశీలిస్తున్న ఈయన తన పదవి పోతుందనే టెన్షన్లో ఉన్నారు. ఫిక్స్ అయిన ముహూర్తంలో స్వల్ప మార్పులు మినహా తిరుపతి వైసీపీ కార్పొరేటర్లలో ముసలం గ్యారంటీ అనే టాక్ ఉంది. భవిష్యత్ పరిణామాలను పరిశీలించాల్సి ఉంది.